ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ మనకి బీఫార్మసీ మరియు ఫార్మడీకి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఒకసారి మీరు వెబ్సైట్ ఓపెన్ చేసి చూసుకున్నట్టయితే కనుక మనకి ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనే కాలంలో ఇక్కడ 4th పాయింట్ చూస్తున్నారు కదా, అదే పబ్లిక్ నోటీస్ అని న్యూగా ఒక పాపప్ అయితే డిస్ప్లే అవుతుంది. దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఒక పీడిఎఫ్ ఫార్మేట్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. దాంట్లో ఏం చెప్తున్నారంటే మనకి కొత్తగా ఈ సంవత్సరం కౌన్సిలింగ్లో 3 కాలేజీలు అయితే యాడ్ చేస్తున్నాం, అది కూడా వెబ్ ఆప్షన్లో పెట్టుకోండి అని చెప్తున్నారన్నమాట. మెయిన్గా చూస్తున్నారు కదా, హైకోర్టు ఆర్డర్ ప్రకారంగా మనకి ఈ 3 మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఎస్వి స్కూల్ ఆఫ్ ఫార్మసీ ఇది మనకి పుత్తూరులో అయితే ఉందన్నమాట. శ్రీ రాఘవేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ అనంతపురంలో అయితే ఉంది. శ్రీ లక్ష్మీ నరసింహ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ మనకి పాలూరులో అయితే ఉందన్నమాట. ఈ 3 కాలేజీలు కూడా కౌన్సిలింగ్లోకి అయితే యాడ్ చేస్తున్నామని వాళ్ళైతే ఈ ఎంసెట్ బోర్డు వాళ్ళైతే తెలపడం జరిగిందన్నమాట హైకోర్టు ఆర్డర్స్ ప్రకారంగా. సో ఇది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మీ నియర్ బై ఉంటే మీకు మంచిదా కాదా అన్ని చెక్ చేసుకొని పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి అన్నమాట. అండ్ అలాగే సీట్ అలాట్మెంట్ కూడా మనకి ఏంటంటే గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారంగా మనకైతే ఇస్తామని చెప్పారు. మనకి కొత్తగా యాడ్ చేసిన కాలేజీలు అంటూ ఇవే అనమాట. శ్రీ ఎస్వి ఆఫ్ స్కూల్ ఆఫ్ ఫార్మసీ అన్నమాట పుత్తూరులో అయితే ఉంది. శ్రీ రాఘవేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ అనంతపురంలో అయితే ఉంది. శ్రీ లక్ష్మీ నరసింహ కాలేజ్ అన్నమాట మనకి పాలూరులో అయితే ఉంది. ఈ 3 కాలేజ్ అయితే కౌన్సిలింగ్లో యాడ్ చేశారు. సో ఇదైతే మర్చిపోకండి. ఇదే అన్నమాట కొత్తగా వచ్చిన అప్డేట్. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన పేజ్ని అయితే ఫాలో అయితే అవుతానండి. సో అన్నీ ఒకసారి వెరిఫై చేసుకోండి. కొత్తగా యాడ్ చేశారు. ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్లో కూడా డేటా అయితే ఉంటుందన్నమాట. ఇన్ని సీట్లు ఉన్నాయి, ఫీజు అంతా, ఈ ఇన్ఫర్మేషన్ కూడా చెక్ చేయండి. హాస్టల్ అందుబాటులో ఉందా లేదా, టోటల్ ఎన్ని వెరిఫై చేసుకున్న తర్వాత ముందు స్టెప్కి అయితే వేయండి అన్నమాట. శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ అయితే మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీఫార్మసీ, ఫార్మాడీ మనకి గవర్నమెంట్ నుంచే 38,000 ఫీజు రిమర్స్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజీలో జాయిన్ అయితే అవ్వచ్చు. మనకి ముఖ్యంగా మేనేజ్మెంట్ సీట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. మనకి మెయిన్గా 100% ప్లేస్మెంట్స్ అసిస్టెంట్ అయితే ఉందన్నమాట. మీరు డైరెక్ట్గా దీంట్లో ఒకే క్యాంపస్లో వేరు బిల్డింగ్స్లో అయితే ఉన్నాయి. అమ్మాయిలకి సేఫ్టీ పరంగా శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ ఫర్ ఉమెన్ అనే కాలేజ్ అయితే ఉంది. అండ్ అలాగే మనకి కో ఎడ్యుకేషన్ కూడా ఉందన్నమాట. మీకు నచ్చిన దాంట్లో జాయిన్ అయితే అవ్వచ్చు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ కాలేజ్ అయితే మనకి నెల్లూరులో అయితే ఉందన్నమాట. డైరెక్ట్ అయితే జాయిన్ అవ్వచ్చు. అండ్ అలాగే ఒకసారి మీకు అయితే స్క్రీన్ మీద చూపిస్తానమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. A to Z ఇన్ఫర్మేషన్ వాళ్ళైతే చెప్తారన్నమాట. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ ఫర్ ఉమెన్ కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SPSW. కో ఎడ్యుకేషన్ కూడా ఉంది. కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SC1 SPRC.